ఈరోజు ప్రార్థన కొరకు వాక్యంలో ఒక భాగాన్ని చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనలు 37వ అధ్యాయం, Psalm 37. కీర్తనలు 37వ అధ్యాయము మొదటిగా 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 1 నుండి 10 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 37వ కీర్తన 1 నుండి 10 వరకు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లున వాని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడక పోవుదురు. చాలాసార్లు మనము లోకంలో చాలా మందిని చూసి వాళ్ళు అన్ని పాపాలు చేస్తూ కూడా వాళ్ళకి పరిస్థితులు అన్నీ బాగున్నాయి, వాళ్ళకి అన్నీ బాగున్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళంతా బాగున్నారు అని కొంతమందిని చూసి అనుకుంటా ఉంటాం కదా. చూస్తేనేమో వాళ్ళు జీవించే జీవితాలేమో పాపం చేస్తుంటారు, అయినా కూడా మరి వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా అంతా బాగానే సాగుతున్నాయి పరిస్థితులన్నీ అన్నట్లుగా మనకి బయట అనిపిస్తూ ఉంటుంది. కొందరిని చూసినప్పుడు మనకి ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకు, మనం ఇంత నీతిగా బ్రతుకుతున్నా కూడా మనకెందుకు ఈ బాధ వస్తుంది, మనం నిజాయితీగా నిలబడుతున్నాం, మనకెందుకు ఈ కష్టం వస్తుంది, ఎందుకు మనం ఇంతగా ఉండి కూడా, ఇంత భక్తిగా ఉండి కూడా మనకెందుకు ఈ బాధలు అన్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు దేవుని చేత ప్రేరేపించబడి చెప్తున్న మాటలు ఏంటంటే, వాళ్ళని చూసి వ్యసన పడొద్దు, మత్సర పడొద్దు, ఎందుకంటే వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. ఒక రోజున పచ్చని కూర వలనే వాడిపోవడం అనేది వారి జీవితాల్లో కొంతకాలం పచ్చగా కనపడతారేమో, కొంతకాలం అన్నీ బాగున్నట్లే అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. అబ్బా వాళ్ళకేమండి చక్కగా అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నారు అంటారు. కానీ వాళ్ళ జీవితాలన్నీ కూడా గడ్డి వల్ల ఎండిపోయాయి. పచ్చకూర, ఆకుకూరలు ఉంటాయి కదా, గోంగూర, తోటకూర, బచ్చల కూర నమ్ముతుంటారు బయట, అవి సాయంత్రానికి ఏమైపోతుంటాయి, వాడిపోతాయి, ఎందుకు పనికిరావు. అలాగా చూసినంతసేపే పచ్చగా కనపడతారు కానీ వాస్తవానికి ఇక తర్వాత వాడిపోయే జీవితాలే. అందుకే వాళ్ళ గురించి, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు, వాళ్ళ గురించి పెద్ద ఆలోచన చేసి మనల్ని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళతో అని భక్తుడు తెలియజేస్తాం. మన జీవితాలను వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనమేమో కష్టంలో ఉంటున్నాం, మనం ఎంత భక్తిగా ఉండి కూడా మనకెందుకు ఇన్ని కష్టాలని అట్లా కంపేర్ చేసుకోవద్దు అని చెప్తూ మొదటి 2 వచనాలు అలా చెప్పి, ఇప్పుడు మనం ఏం చేయాలో మన వ్యక్తిగత జీవితం గురించి 3వ వచనంలో తెలియజేస్తూ వచ్చారు. 3వ వచనం ఏమన్నారంటే, యెహోవా యందు నమ్మికయించి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. సో మనం దేశంలో ఉన్నాము, దేవుడు మనల్ని ఒక దేశంలో, ఒక ప్రాంతంలో ఉంచాడు కాబట్టి మనం మాత్రం సత్యాన్ని అనుసరించి జీవించాలి. వాళ్ళలాగా మనం కూడా వాళ్ళని చూసి వాళ్ళు పైకి స్థాయికి ఎదిగారు, వాళ్ళు బాగానే ఉన్నారనుకొని వాళ్ళు దొక్కిన అడ్డదారులు దొక్కామనుకోండి, వాళ్ళు అడ్డదారులు దొక్కి వచ్చిన వాళ్ళు మనం కానీ అట్లా అడ్డదారులు దొక్కి ఏదో పైకి వెళ్ళాలి, అంతా చూడడానికి బాగుంటుంది అప్పుడు అనుకున్నాం అనుకోండి, అది సెట్ అవ్వదు మన జీవితానికి. అందుకని ఇక్కడ క్లియర్గా ఏమందంటే, సత్యమును అనుసరించు, దేశంలో నువ్వు నివసిస్తూ సత్యాన్ని అనుసరించు అన్నాడు. కాబట్టి మనం ఎవరినో చూసి అబ్బా వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నారు, మనం ఏంటి ఇలా ఉన్నామని ఫీల్ అవ్వనవసరం. మనం మన దగ్గరికి వచ్చేసరికి సత్యం అనే ఆయుధం ఒకటి ఉంది, ఆ సత్యాన్నే చక్కగా సత్యంలోనే జీవిస్తూ ఉంటే అదే మనకు గొప్ప జీవితం. కొద్దిగా ఉంటుందేమో, మన దగ్గర ఉన్నది చాలా అల్పమైనటువంటి పరిస్థితేనేమో, అంటే చూడడానికి కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకన్నా తక్కువగా ఉండొచ్చు, వాళ్ళలాగా మనకి అంటే అనుకున్న ఆస్తులు, బంగారాలు, లేకపోతే ప్రాపర్టీస్ ఇంకేమో లేకపోవచ్చేమో. కానీ దేవుని పిల్లలంగా మనం అతిశయించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు సత్యమై ఉన్నాడు.
ఇలా నేనే మార్గం నేనే సత్యం అన్నాడు. మరి ఈ సత్యమైన దేవుడు, మనం ఆయన పిల్లలం. ఇప్పుడు మనం కూడా సత్యమైన మార్గంలో అనుసరించి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అడ్డదారులు దొక్కేసేసి ఎక్కడో పైకి ఎదిగిపోవాలి, మనం కూడా వాళ్ళలాగా మనం కూడా పచ్చగా కనపడాలి అని కోరుకోవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళకుండే పచ్చదనం ఎండిపోయేది, వెంటనే గడ్డిలాగా ఎండిపోయేది అంటది. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారని చెప్పారు కదా, అలాగా. అందుకని మనల్ని మాత్రం సత్యాన్ని అనుసరించి జీవించమంటున్నారు. జీవిస్తూ యెహోవాను బట్టి సంతోషించన్నాడు. డబ్బును బట్టో, ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, ఇంకేదో బట్టి సంచయించొద్దు. అవన్నీ ఉంటే పోతా ఉంటాయి, అవి వస్తే సాయంత్రానికి కరిగిపోతాయి. ఇప్పుడు ఏదో పెద్దగా అనుకుంటాం, కానీ ఒకసారి చూడండి బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉన్నట్టు కనపడుతుంది, తర్వాత కొంచెం రోజులకు మళ్ళీ ఏంటి ఇంతలోనే 2 డిజిట్కి వచ్చేసిందా అని ఫీల్ అవుతాం. అంటే ఏముండదు అనుకుంటాం. కానీ అందుకని ఇక్కడ ఏమన్నా అంటే అవన్నీ కాదు, యెహోవాను బట్టి సంతోషం. ఎందుకని? ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మొన్నెంత శక్తితో ఉన్నాడో నిన్నంతే శక్తి ఉన్నాడు, నిన్నెంత ఉందో ఈ రోజు ఆయనకి శక్తి ఉంది, రేపటికైనా ఎప్పటికైనా ఆయన దగ్గర అంత శక్తులు ఉన్నాయి. ఆయన మన ప్రతి అవసరమును తీర్చగలిగిన సమర్థవంతుడు. ఆయన దగ్గర బ్యాంకు నిల్లైపోవడానికి లేదు. ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన మహదైశ్వర్యంలో నుండి మన ప్రతి అవసరమును తీర్చును అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి మనకి ఇంకా ఆయన దగ్గర ఉండగా అన్నీ ఇంకా ఆయన దగ్గర ఉన్నాయంటే మనకి ఇస్తాడు ఇచ్చే టైంలో. ఇప్పుడు డాడీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే పిల్లోడికి ఏం కావాలో అవి కొనిస్తూ ఉంటాడు. పిల్లోడికి చేతిలో పెట్టనక్కర్లా, ఇగో ఈ 100 రూపాయలు నీ దగ్గర ఉంచాను, ఆల్రెడీ డాడీ దగ్గర ఉంటాయి కాబట్టి డాడీ ఏం కావాలో అని కొనిపిస్తూ ఉంటాడు. అట్లాగే మన పరలోకపు తండ్రి అకౌంట్లో అన్నీ ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే నేను జస్ట్ ఇలాగ చెప్తున్నాను మనకు అర్థమయ్యే భాషలో. కాబట్టి ఆయన బట్టి సంతోషించు. మా పరలోకపు తండ్రి పేదోడేం కాదు, నా పరలోకపు తండ్రి చేతగానోడేం కాదు. ఇంకా డబ్బులుంటే అన్ని సంపాదించుకుంటాం అనుకుంటారేమో, కానీ మరి డబ్బులుండి కూడా ఎంతమంది పాపం అనారోగ్యాల పాలయ్యి ఏ డాక్టర్ బాగు చేస్తాడని ఎంత ఖర్చు పెట్టినా మాకు అవ్వట్లేదండి అని ఎంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, అంతమంది ఉన్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులకేం కొదువు ఉండదు, కానీ డబ్బు చేయలేని చాలా ఉన్నాయండి. అది దేవుడే చేస్తాడు ఏదైనా కూడా. డబ్బైనా కానీ ఇంకోటైనా దేవుడు అనుగ్రహిస్తేనే. సో ఇక్కడ అందుకనే యెహోవాను బట్టి సంతోషం. అసలు మూలం ఆయన, కారణం ఆయన. కాబట్టి మనం ఈ రాత్రి ప్రార్థన చేసే మనము ఆయన మీద ఆధారపడి మనం విన్నపాలు ఆయనకు తెలియజేసుకోవాలి. అందుకనే 4వ వచనంలోనే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నది. హృదయ యొక్క ఆశలు, కోరికలు మనకు ఉంటాయి. మనకి హృదయంలో కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఇలా ఉండాలి, ఇలా కావాలి, నేను ఇలా జరగాలి, నాకు ఇట్లా ఉండాలని. అయితే ఆ వాంఛలు కూడా ఆ దేవుని చిత్తానుసారంగా మనం ట్యూన్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత కోరికలు, ఆ ఆశ అనేది ఉంటుంది, కానీ దైవ సంబంధమైన కోరికలు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకనంటే లోకపరమైన ఆశలు ఏదో మనుషులకి కనపడే కోరికలు అయిపోనుకోండి, వాటి ఒకవేళ దేవుడు ఇచ్చినా అది దేవునికి మహిమ రాదు, దేవుని సంతోషపరచు. అదే దేవుణ్ణి సంతోషపరిచే కోరికలు ఉన్నాయి అనుకోండి, అది చాలా సంతోషం. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న టైంలో ఒక టైంలో ఏమన్నాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక అన్నాడు. అంటే తండ్రిని దుఃఖపరిచేది ఏది కూడా నాకు వద్దు, ఆయన సంతోషపరిచేది, ఆయన చిత్తాన్ని జరిగించేది. కాబట్టి మనం ఆయన ఆశపడేది ఏంటి, అలాంటి ఆశలనే మనం కలిగి ఉండాలి హృదయంలో. మన హృదయ కోరిక, మన హృదయ వాంఛలు అనేవి ఆయనకి అనుసంధానమై ఉండాలి, ఆయన్ని సంతోషపరిచే అయి ఉండాలి. అదేదో మన శరీరాన్ని సంతోషపరిచేయో, మనకున్నటువంటి హృదయ కోరికల్ని అవి మనల్ని సంతృప్తి పరిచేటువంటి ఫీలింగ్స్ ఇచ్చేయో కాకుండా, ఇది నేను ఒక ప్రార్థన చేసి ఒక కోరిక కలిగి ఉండి అది దేవుని అడుగుతున్నానంటే అది మరి దేవునికి మహిమను తీసుకొచ్చేదా, దేవుని సంతోషపరిచేదా అనేది కూడా ఈ రాత్రి ప్రార్థన చేసే మనము పరీక్షించుకోవాలి. అది మరి ఆయన్ని వాంఛలు, ఆయన్ని సంతోషపరిచే ఏంటంటే, అయ్యా నేను కూడా యేసు వలె మారాలి. యేసు వలె మారటం అంటే యేసు వలె క్షమించాలి, యేసు వలె ప్రేమించాలి, యేసు వలె తగ్గించుకొని ఉండాలి, యేసు వలె. ఎందుకంటే మనల్ని తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చాలనేది కూడా దేవుని యొక్క కోరిక కదా. ఆయన యొక్క పౌలు అంటాడు కదా, నేను ప్రసన్న వేదన పడుతున్నాను అని. ఎందుకంటే ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. అంటే మన యొక్క ఆశ అది ఉండాలి, యేసుక్రీస్తు వారి వలె నేను కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి, ప్రేమించే గుణం కలిగి ఉండాలి, తగ్గించుకునే గుణం కలిగి ఉండాలి, దైవ సంబంధమైన పరలోక సంబంధమైన ఆలోచన మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఈ తాత్కాలికంగా టెంపరల్గా లోకంలో ఉండే దానికోసం ఎక్కువ ఆశపడకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా అదనమాట దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేసే ఆలోచన. అందుకని గత వారం ప్రార్థనలో మనం ప్రార్థించుకున్నప్పుడు, దేవా నీ చిత్తం నాకు నేర్పించని ప్రార్థన చేసినట్టు, ఈ దేవుని చిత్తం ఏంటంటే ఆయన యొక్క మనస్సుని సంతోషపరిచే ఉద్దేశాలను మనం తెలుసుకోవడం అదనమాట. అందుకే నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అని చెప్తూ ఏం చేయాలంటే 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయన్ని నమ్ముకో, నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నమ్ముకో, ఆయన నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు నమ్మే ఈ రాత్రి మనం అందుకే ప్రార్థన చేయాలి, నమ్మి మన అప్పగించాలి. దేవా ఇదిగో ఈ పరిస్థితి నాది, ఇది అది నీ చేతులకు అప్పగిస్తున్నాను, నేనేం చేయలేను,
ఎవరికో అనారోగ్యంగా ఉంది, నేను వెళ్ళి అక్కడ కూర్చొని నేను చేసేది లేదు, కానీ నువ్వు చేయగలవు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ కార్యం చేస్తావు అని మనం నమ్మాలి, అంతే కదా. బైబిల్లో కూడా మరి సైన్యాధిపతి వచ్చినప్పుడు అయ్యా మా యొక్క దాసుడు బాగోలేదంటే సరే వెళ్ళు స్వస్థపడతాడంటే ఇక్కడ మాట చెప్తే అక్కడ స్వస్థత జరిగింది. అలాగే ఇంకొక అధిపతి తన యొక్క కుమార్తె గురించి అయ్యా వచ్చి కుమార్తె చావనైందంటే లేదు నువ్వు వెళ్ళు స్వస్థపడుతున్నాను. అట్లాగా వెళ్ళేసరికి ఏ టైంకి ఆమె స్వస్థ పొందిందని దాసుని అడిగితే ఇగో నిన్న 1 గంట కంటే అదే టైంకి అక్కడ యేసుప్రభువు వారు మాట ఇచ్చారు, ఎస్ నీ స్వస్థ. అలాగే ఆయన అక్కడ మనం ఇక్కడ చేసే ప్రార్థనకి పరలోకం నుండి ఆయన జవాబిస్తాడు. ఎక్కడ కార్యం జరగాలి అక్కడ జరిగిద్ది అనమాట. కొన్ని చోట్ల మన ప్రెజెన్స్ అక్కడ మనం ఉండకపోవచ్చు, మనం ఉండి చేసేది కూడా అక్కడే ఉండకపోవచ్చు, చేయలేకపోవచ్చు, ఏది కూడా చేయలేకపోవచ్చు. కానీ అందుకనే ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. ఉన్న స్థలంలోనే ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న తండ్రి మన దేవుడు ప్రార్థన అంగీకరించి ఎక్కడో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యాలు ఆయన చేస్తాడు. మన కోసమో చేస్తాడు, వాళ్ళ కోసం కూడా. నాకు అది నమ్మకం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఎక్కడో మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తా, దేవుడు వాళ్ళ కోసం అక్కడ కార్యాలు చేస్తాడు. అంటే ఉదాహరణ చెప్తాను. అట్లాగా మనందరి కోసం మనం అది చేయాలన్నమాట. అందుకని ఆయన నమ్ముకోనము, ఆయన నమ్ముకో, నువ్వు అప్పగించుకో, నీ మార్గానికి ఆయనకు అప్పగించి నువ్వు ఆయన నమ్ముకో, అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేర్చును అన్నాడు. అంటే సఫలం చేస్తాడు, ఖచ్చితంగా సఫలం చేసే దేవుడు. మనం బలహీనమే, కానీ బలవంతుడైన దేవునికి అప్పగించాలి మన పరిస్థితుల్ని, ఆయన దగ్గర ప్రార్థించాలి. అందుకనే ఇక్కడ ఇంకో మాట 7వ వచనంలో ఏమనుందంటే యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను. అంటే మన హృదయము ఏదేదో గందరగోళం హడావిడి చేయనక్కర్లా, ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆయనకు అప్పగించాలి. దేవా నా రిక్వెస్ట్ ఇది, నా ప్రార్థన ఇది అని ఆయనకి చెప్పేసి ఇక మనం దాని గురించి చింతించకూడదు, దాని గురించి ఏదేదో డిస్కషన్ చేసుకోకూడదు. అది అయిద్దో అవదో, ఎట్లా అయిద్దో ఏమో, ఏం జరిగిద్దో ఏమో, అదంతా అవసరంలా. ఆయనకు అప్పగించమని ముందుగానే చదివాము 4వ వచనంలో ఈ మార్గానికి. ఆయనకు అప్పగించిన తర్వాత మన ప్రేయర్లో మన రిక్వెస్ట్ ఏంటో ఆయనకి చెప్పిన తర్వాత ఇక మనం మౌనంగా ఉండి కనిపెట్టుకొని వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఆయన టైంలో ఆయన జవాబిస్తాడు. అది దీని యొక్క అర్థం అనమాట. కనిపెట్టుకో, యెహోవా వైపు మనం కనిపెట్టుకొని చూస్తా ఉంటే దేవుడే కార్యం చేయాలి. ఆయన కనిపెట్టుకోవడం అంటే దేవుని దగ్గర వేచి ఉండి, అయ్యా నువ్వు నీకు అప్పచెప్పాను, ఈ కేసు నీకు అప్పగిచ్చా, ఈ కేసు ఫైల్ నీ చేతికి ఇచ్చా, ఇక నువ్వు చూసుకో దీన్ని అన్నప్పుడు ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. మనం అప్పగించడం మన బాధ్యత. లేదని ఆ కేసు ఫైల్ నేను నా దగ్గరే పెట్టుకుంటానంటే కుదరదు. అంటే అది మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, అది ఏ రిక్వెస్ట్ అయినా అది ఆయనకి చెప్పాలి, ప్రార్థన చేయాలి, ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన చేస్తాడు, కార్యం ఆయన చేస్తాడు. ఒకసారి ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆ ఫైల్ ముందుకెళ్లే బాధ్యత ఆయన చూసుకుంటాడు. అదండి మన దేవుని యొక్క గొప్పతనం. అందుకనే కనిపెట్టుకొని దేవుని దగ్గర విశ్వాసం ఉన్న వాళ్ళే దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకును అని మనం చదివిన ఈ 10వ వచనం దాకా 2 సార్లు చూస్తుంటాం. ఇక్కడ కానీ యెహోవా అయితే మౌనంగా ఉండి కనిపెట్టుకొని 7వ వచనం ఉంది. మళ్ళీ తర్వాత 9వ వచనంలో కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశాన్ని కనిపెట్టుకొని ఉంటుంది, దేవుని మీద కనిపెట్టుకొని ఉండాలి. అలాగే మళ్ళీ 34వ వచనంలో కూడా అక్కడ మనం చదవలేదు కానీ 34వ వచనం ఏముందంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉంటే అంటే మనం ఆయనకు అప్పగించేసి ఎస్ నా దేవుడు నాకు చేస్తాడు అనే నమ్మకం పెట్టుకొని వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. వెయిట్ చేయడం అంటే అక్కడ కనిపెట్టుకుని ఉంటాం అంటే ఇక ఆయన చేస్తాడు కదా, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తున్నా, ఆయనకు అప్పగించేసేయాలి, ప్రార్థన చేయాలి. ఈ రాత్రి మనం ఏమేమైతే మనం ఆయనకి చెప్పాలనుకున్న ప్రార్థనలో అవన్నీ చెప్దాం ఆయనకి. చెప్పేసి ఇక దాని గురించి చింతిస్తూ కూర్చోవద్దు. ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ఎట్లా జరిగిద్దో, ఏమవుతుందో ఏంటో అని మళ్ళీ మనం చింతిస్తున్నాము అని అంటే మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోలేదనే కదా. ఆయన చేస్తాడో చేయగలడో లేదో, సమర్థత ఉందో లేదో అనుకుంటే అది కరెక్ట్ కాదు. పూర్తిగా ప్రార్థన చేసేసి కంప్లీట్గా ఇంకా ఆయనకి అప్పగించేసామని రెస్ట్ మైండ్ ఉండాలి. మన మైండ్లో రెస్ట్, ఒక విశ్రాంతి, నెమ్మది. ఇంకా ఆయనకి అప్పగించేసా, నా భారం తీరిపోయింది, నన్ను చూసుకుంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. కొన్ని ఫోన్ కాల్స్ రాగానే మనం టెన్షన్ పడిపోతాం, అయ్యో ఎవరికో బాగోలేదను, లేకపోతే ఏదో జరిగిందని చెప్పి ఏదో అనగానే ఆ కొద్ది నిమిషాలకు టెన్షన్ ఫీల్ అయిపోతాం. అదంతా తీసుకెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించేస్తే, నిజంగా దేవునికి అప్పగించేసి దేవుని మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళకి ఇంకా మైండ్ అయితే ఫస్ట్ క్లియర్ అయిపోయింది, చాలా రెస్ట్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఎస్ ఆయనకి అప్పగించేశాను కదా, నా ప్రార్థనలో ఆయనకి చెప్పేశాను కదా, ఇంకా ఆయన చూసుకుంటాడు ఆ కేసు అనే ధైర్యం మనకు అలా కలిగి ఉండాలి. అంతేగాని చింతిస్తూ కూర్చోవద్దు. మనం ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రార్థన చేసి మన రిక్వెస్ట్ దేవునికి అప్పగించేద్దాము. ఆయన చేయగల సమర్థుడు, ఆయన మనసు ఏంటో తెలుసుకొని ఆయన సంతోషపరిచేటట్లుగా ఉండాలని అలాంటి ప్రార్థనలు చేద్దాం. మిగిలిన విషయాలన్నీ ఆయన ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. అంతవరకు మళ్ళీ జవాబిచ్చేంతవరకు ఓపికతో రిలాక్స్గా ఉన్నాం, కానీ టెన్షన్ పడుతూ దాని గురించి 10 సార్లు ఎంక్వైరీ చేస్తూ ఉండొద్దు.
10 సార్లు ఎంక్వైరీ చేస్తూ ఉన్నామంటే ఇంకా ఏదో దేవుడు చేయలేదు, ఏం జరిగింది అక్కడ, అయిందా అవలేదా, ఎట్లా ఉందో ఏంటో. భయపడొద్దు. అక్కడ దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామో అక్కడ దేవుడు చేయాల్సింది అక్కడ చేస్తాడు. లేకపోతే ఏ విషయాన్ని అయితే మనం దేవునికి అప్పగించామో, మన జాబ్ ప్లేస్లో ఏదైనా అయిందని అది దేవునికి అప్పగిస్తే అది దేవుడు చూసుకుంటాడు. ఇలాగ అన్నీ మనం ప్రత్యేకంగా మన హృదయ వాంఛన ఏమై ఉండాలంటే, నేను ఈ సంవత్సరం దేవా నేను నీకు దగ్గరగా రావాలి. అంటే దగ్గరగా అంటే ఆయన మనల్ని హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన హృదయంలో పెట్టుకున్నాడు, మనం ఆయన హృదయంలో ఉన్నాము, మనం ఆయన దేవాలయం ఉన్నాం. అయితే మన ప్రాక్టికల్ అనుదిన ఆచరణ జీవితంలో ఆయనతో కలిసి జీవించాలి. ఆయన చెప్పినట్లుగా నేను చేయాలి. ఆయనకి ఇష్టమయ్యే రీతిలో నేను మనసులో ఆలోచించాలి. ఆయనకి ఇష్టమైన నిర్ణయాలు నేను తీసుకోవాలి. ఇంకా ప్రార్థనలో ఎక్కువ గడుపుతుండాలి, వాక్యం ఎక్కువ చదువుతుండాలి, ఈ సువార్తను నేను వేరే వాళ్ళకి కూడా పంచిపెట్టాలి, నా దగ్గరే దాచిపెట్టుకోకూడదు అనేవి, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన కోరికలు. సో ఇవన్నీ దేవా ఈ సంవత్సరం నేను ఈ మిగిలిన నెలలన్నా ఇలా ఇంకా చక్కగా నీ వాక్యం నేర్చుకోవాలి, నీకు సన్నిధిలో ఎదగాలి, ఇంకా బయటికి ఈ వాక్యం చెప్పేటట్లుగా చేయాలి, నీ కార్యక్రమాల్లో నేను పాల్గొనాలి, నీ యొక్క షేప్లోకి అంటే కుమారుని యొక్క షేప్లోకి అంటే ఆయన యొక్క క్యారెక్టర్లోకి నేను కూడా ఫామ్ అవ్వాలి, రూపించబడాలి. అలా చేయి ప్రభు అని ఇలాంటి ప్రార్థనలు చేద్దాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఆయన దగ్గర కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు కార్యాలు మనం అప్పగించేద్దాం. మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అని ఆయనకు అప్పగించేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయండి.